రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్స్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తరపున ప్రతి కుటుంబానికి 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.